నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ కు టీడీపీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన నేతల సరసన విజయ్ నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. వెండితెరపై అపారమైన ప్రజాదరణ సంపాదించి ఆ తర్వాత ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి అమెరికా అధ్యక్షుడిగా ఎదిగిన రొనాల్డ్ రీగన్ ఒక చరిత్ర అయితే, దక్షిణ భారత రాజకీయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసిన ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి మహానేతలు మరో అద్భుతమని ఆయన గుర్తు చేశారు. ఇదే తరహాలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన నందమూరి తారక రామారావు యుగ పురుషుడని కొనియాడారు. ఆయన ప్రజాపాలనలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు రైతు, కార్మిక, మహిళా సంక్షేమానికి చేసిన కృషి దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి కేవలం 27 నెలల్లోనే విశేష విజయాన్ని అందుకోవడం సాధారణ విషయం కాదని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. సినిమా రంగంలో స్టార్ గా వెలుగొందిన విజయ్ ఇప్పుడు ప్రజల ఆశయాలను ప్రతిబింబించే నాయకుడిగా ఎదుగుతున్నారని, యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ రాజకీయాల్లో కూడా ప్రతిఫలించిందని విశ్లేషించారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందుతారని, విజయ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తే ఆయన భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన శక్తి అని, వారి ఆశీర్వాదంతోనే నాయకులు ఎదుగుతారని చెబుతూ విజయ్ కు ప్రజల మద్దతు బలంగా ఉందని అన్నారు. చరిత్రను తిరగరాస్తూ సాధించిన ఈ విజయం యువ నాయకులకు ప్రేరణగా నిలుస్తుందని, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారికి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో విజయ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించి సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర రోజురోజుకి పెరుగుతోందని, ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకునే నాయకత్వం అవసరమని చెప్పారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు వంటి వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కొత్త నాయకులు ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. విజయ్ తన సినీ ఇమేజ్ ను ప్రజా సేవకు ఉపయోగించి సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం అనే 3 ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. రాజకీయాల్లో నైతిక విలువలు, పారదర్శకత ఎంతో కీలకమని, వాటిని పాటించే నాయకులే దీర్ఘకాలం నిలుస్తారని తెలిపారు. మొత్తంగా దళపతి విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఒక వ్యక్తిగత విజయం కాకుండా ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని, భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బాలకృష్ణ తన సందేశాన్ని ముగించారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.